छोटो
ఎట్లా చేస్తారా అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు కృష్ణారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన 7వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బల్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జగన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వీరెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. విధంగా లింగమయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము.
గాలాల అశోక్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాజాపేట వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు రేపులేరు వీడియో తీయాలా వద్దాం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆదర్శ నగరి గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి నాకు మాటలు మాట్లాడుతున్నారు. నర్సిరెడ్డి గారిని మాట్లాడుతూ వచ్చిన మొదట గ్రామంలో గ్రామం తర్వాత ఆడేళ్ళు వాళ్ళే దాని తర్వాత మనుగడ మన చరిత్రను అందరికీ తెలియజేయడం మళ్ళా ఆటలు ఈరోజు ఆడినందుకు గ్రామం తరఫున వారి గ్రామాలకు అట్లే అదేవిధంగా రామకృష్ణ గారు కూడా నన్ను మాట్లాడుకోకూడదు. ఎవరి ఇల్లు కూడా ఒక్కొక్కసారి ప్రసంగంలో చూసుకోవాలి. ఎందుకంటే గుడిపల్లి గ్రామంలో వేలుగాయలమ్మ ఆట ఆడుతున్నటువంటి ఈ ఆటకు సంబంధించినటువంటి అందరికీ అదేవిధంగా గుడిపల్లి గ్రామ ప్రజలైనటువంటి నరసింహారెడ్డి గారికి, రామకృష్ణ రెడ్డి గారికి, అదేవిధంగా చంద్రబాబు గారికి, అదేవిధంగా నా స్నేహితుడు మంజయ్య గారికి, అదేవిధంగా చాలా మంది పెద్దలు, అదేవిధంగా ముందు కూడా ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములకు, అదేవిధంగా పెద్దలకు పెద్దలకు కూడా నా యొక్క హృదయపూర్వక సాయంకాలం నమస్కారం తెలుసుకుంటా ఉన్నాను. మరి ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు చాలా మంది ఉన్నారు. 23 సంవత్సరాల క్రితం మరి ఆట మారింది. మళ్ళీ ఇప్పుడు కనబడుతుంది మాకు. మళ్ళీ ఈరోజు మీ అందరి సహకారంతో మరి రేణుకాయలమ్మ ఆటను ఆడుతున్నామని చెప్పడం జరిగింది. మనందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి గుడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు, మాటా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా నేను కోరుకునే ఒకటే, ప్రతి ఒక్కరు కూడా దైవచింతన కలిగి ఉండాలి. దైవచింతన కలిగి ఉన్నప్పుడే మన జీవితానికి సార్థకం కలిగే అవకాశం ఉంటుంది. మన జీవితానికి అర్థం కలిగే అవకాశం ఉంటుంది, అర్థమైంటుంది, పరమార్థమై ఉంటుందని చెప్పి ఈ సందర్భాన్ని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే దైవచింతన కలిగి ఉంటారో వారి మనసంతా కూడా
ప్రతి రోజు వెంటనే అవకాశం ఆచరించి దైవం చేసుకుని మన పిల్లలు కూడా ఈ విధంగా దైవం చేయాలి. తద్వారా ఆ భగవంతుడు మనందరినీ కూడా తెల్లగా చూసే అవకాశం ఉంటుంది. మన పిల్లలకంటే మంచి చదువు ఇచ్చే అవకాశం ఉంటుంది, మంచి బతుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. మన పిల్లలందరినీ కూడా నేర్చినప్పుడే వాళ్ళందరూ కూడా మంచి తర్వాత వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దైవం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నో వివరాలకు ఒక గ్రామంలో కానీ ఎన్నో కానీ చూసినట్లయితే మరి ఆ రోజు లోపల రాముడు శ్రీకృష్ణుడు కూడా తింటున్నారు. మనం అందరం కూడా ఎక్కువగా అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధాలు ఎక్కువగా మాట్లాడితే మన జీవితంలో అబద్ధాలు యొక్క అబద్ధంగా చెప్పి మన జీవిత పరమాత్ముడు ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా భగవద్గీతలో మరి నిర్మించడం జరిగింది. భగవద్గీతలో చెప్పినాడు, ఎప్పుడైనా సరే మనము ఇలాంటి నిర్ణయం కట్టించినప్పుడు అదేవిధంగా మన పిల్లలు కూడా అబద్ధాలకు దూరంగా ఉంటూ ధర్మాన్ని రక్షించినప్పుడు తప్పకుండా అధికంగా మనల్ని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆరోగ్యం మనకు భగవద్గీతలో చెప్తున్నారు. భగవద్గీతలో చెప్తున్న శ్లోకంలో ధర్మాన్ని రక్షిస్తారా అంటే ధర్మానికి మనం కాపాడుతామో అదే ధర్మం మనల్ని కాపాడాలని చెప్పి చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ గారు. అదేవిధంగా గుండె గ్రామస్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడుకుంటూ అబద్ధాలకు దూరంగా ఉంటూ నిజాన్ని ఎక్కువగా మాట్లాడుతూ మరి ఈ విధంగా మనమంతా కూడా దైవచింతన కలిగి ఉంటే తప్పకుండా మన జీవితం సాధకమయ్యే అవకాశం ఉంటుంది. మనమంతా కూడా మంచి మార్గం వచ్చే అవకాశం ఉంటుంది. మనం అందరూ కూడా మంచి కలిగే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా భగవద్గీతలోనే కాదు మరి ముస్లింలకు మంచి కూడా ప్రజలున్నారు. అదేవిధంగా చదువుకునే మహిళలు కూడా ఎదుర్కొంటున్నారు. మరి అన్ని కులాలకు కూడా ఏ కులానికి తిన్నటువంటి వారైనా కూడా ఏ మతానికి తిన్నటువంటి వారైనా కూడా మరి వారికి ఆ దైవంతో జరిగిస్తున్నారు. అందరం కూడా నిజంగా మాట్లాడాలి. ఎవరిని కూడా కట్టించరాదు, ఎవరిని కూడా మోసం చేయరాదు, ఎవరిని కూడా హింసించరాదు అని మరి ఆ రోజు భగవద్గీతలో కానీ ఇటు పురాణంలో కానీ అటు బైబిల్లో కానీ అన్ని కూడా మన గ్రంథాలలో కూడా పొందుపరుచుకోవడం జరిగింది. మరి ఆ విధంగా మరి ఎవరిని కూడా మోసం చేయకుండా, మరి ఎవరిని కూడా చూపించకుండా, ఎవరిని కూడా హింసించకుండా మరి దైవ ప్రార్థన చేస్తే దైవత్వం కలిగి ఉంటే మనందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ వేరే మాటలు ఈరోజు ఆడుతూ ఉన్నారు. ఈ ఆడవాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు నా యొక్క సభలు తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా రేణుకమ్మ తల్లి కూడా ఈ కుటుంబాన్ని కావాలని చల్లగా చూడాలి. ఇటువంటి ఆటలాడే వీళ్ళందరికీ కూడా ఆ దేవత ఆ రేణుకమ్మ అందరూ కూడా ఆశీర్వాదాలు చేయాలి. అందరూ కూడా చల్లగా చూడాలని మరొకగా కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఉన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంటూ ఓడేసి మన ప్రసన్న కుమార్ గారిని గెలుచుకోవడం జరిగింది. మనం గెలుచుకున్నది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మన ప్రాంతం వచ్చి మన విజయనగరం సభ్యులు మరి మన డాక్టర్ ప్రసన్న కుమార్ గారు మరి టీచర్ కూడా ఒక మంచి స్థానంలో ఉన్నారు. మరి వాళ్ళకి నాకంటే మన వెంకయ్య గారు కానీ రామకృష్ణ రెడ్డి గారు కానీ నరసింహారెడ్డి గారు కానీ మన మల్లయ్య గారు ఎక్కువ చెప్తా ఉన్నారు. అలా మన ప్రజలు డెవలప్మెంట్ కావాలి. మరి స్కూల్లో డెవలప్మెంట్ లేదు. మరి అదేవిధంగా ఇంట్లో గృహాలు కూడా మాకు చాలా ప్రాంతం మరి ఆ రోజు ఇంట్లో అభ్యర్థులు నేను మన తెలుగు మీద ఇరవై గంటలు చేసిన తప్పకుండా అందరూ తెలుగు మోడీ అయ్యి ప్రసన్న కుమార్ గారిని గెలుపుకుంటున్నాం. తద్వారా మనకందరూ కూడా ఇంట్లో మన గృహాలకు అవకాశం ఉంటుంది. ప్రజలు మన ప్రాంతంలో డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. చెప్పిన మరి మనం వీళ్ళందరూ కూడా నన్ను నమ్మి మన లోకల్ నాయకులందరూ కూడా నమ్మి ఎదుర్కొంటూ ఓటేసి ప్రసన్న కుమార్ గారిని గెలిపించారు. మరి రాజకీయాలకు తప్పకుండా వీళ్ళందరూ కూడా ముందే ఆలోచించడం
ఉండాలి. అందుకని సంబంధించినటువంటి ప్రభుత్వంలో మొత్తం కార్యక్రమం రావడం జరిగింది. ఎటువంటి కూడా కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆరోగ్యానికి సంబంధించి ఆ రోజు స్వతంత్రంగా వచ్చినప్పుడు జగన్మోహన్ వెళ్ళినప్పుడు మన పిల్లలు గారు మంత్రి గారు రామకృష్ణ గారు మరి అందరూ ఆలోచన కలిగింది. అన్న ఈ మొత్తం పునరావృతం మరి ఇది తప్పకుండా డెవలప్మెంట్ చేయాలి. ఈ మాటివేషన్ తగ్గిలేదని చెప్తే ఆ రోజు స్వతంత్రంగా గారు మాట్లాడుతున్నారు. మేము కూడా మాట్లాడుతున్నాం. ఆ మాటలు తప్పకుండా మన పంచాయతీ గారు అందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి మంది రావడం జరిగింది. పదిహేను కోట్ల కూడా అందరూ 12 కోట్ల రూపాయలు కలిగి ఎటువంటి రావడం జరిగింది. దానికి వెంటనే ప్రధానంగా దానికి కార్యక్రమం ఇస్తారని మాట్లాడడం జరిగింది. మరి ఈ విధంగా మీరు మమ్మల్ని నమ్మి ఎన్నికలకు స్వతంత్రంగా గారికి ఓటేసి గెలుపుతారు. తప్పకుండా మీరు ప్రాంతాలంతా కూడా మంత్రులు డెవలప్మెంట్ చేసి ఇచ్చే బాధ్యతలో మాట్లాడాలని చెప్పి మన మరొకసారి అంతా కూడా పూజేస్తూ తప్పకుండా సూచనలు కానీ ఈ ఆర్థికాలు కానీ ఈ మేలులో కానీ మీకు ఇంద్రమ్మ కూడా మరి ఇంటి తప్పకుండా ఇచ్చి ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా చేసే బాధ్యత నేను తప్పకుండా ఇస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆర్థికాలంటే అర్థం కావాలన్నారు. ఆర్థికాలంటే ఈ మనుషులు ఉంటుంది మనుషులు అదే ఆర్థికాలంటే మనకు అర్థం కావాలి. మనుషులు మందులంట మందులకు కూడా 10 లక్షల రూపాయలు ప్రధానంగా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇది ఎలాంటి ఇబ్బందుల్లో కూడా మీరు అధికారులుగా చూసుకొని ఈ ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేసే కార్యక్రమం తప్పకుండా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మరి ఈ అవసరం ఈ మా పిల్లలందరికీ కూడా ముడిపడి గ్రామ పెద్దలు నక్కమడే గల్ల గారు, రామకృష్ణ గల్ల గారు, జగన్ గారు, అదేవిధంగా పల్లె గారు, ఇక్కడ ఆరాధనటువంటి వారికి, అదేవిధంగా ముందు కూర్చొని మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.
అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా సాధించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారి గురించి తర్వాత వివరిద్దామనుకున్నాను. పెద్దలు ఇప్పుడే చెప్పమన్నారు. ఈ రామచంద్రరెడ్డి గారు వారు కూడా 5,000 రూపాయలు మాకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారు. వారి వారి యొక్క కుటుంబ సభ్యుల్ని చిన్నపిల్లల్ని చదవించాలని చెప్పి కోరుకుంటాం. సత్యనారాయణ రెడ్డి గారు వారి యొక్క పిల్లలు సత్యనారాయణ రెడ్డి గారు వారు కూడా మాకు 5,000 రూపాయలు సహకరించడం జరిగింది. వారి వారి యొక్క కుటుంబ సభ్యుల్ని ఈ యొక్క చిన్నపిల్లల్ని చదవించాలని వారితో పాటు వెన్నెల నిర్మయ్య గారు వారు కూడా మాకు 2,011 రూపాయలు వారు కూడా ఈ యొక్క ఎన్నికలని చదవడం
కొనేదారు శ్రీనివాస్ పల్లి శ్రీరామ్ బ్యాంకి మేనేజర్ గారు వారు కూడా 1000 రూపాయలు పంపించడం జరిగింది. వారి యొక్క స్నేహితులని తలగజలాలు చేసుకుంటున్నాం. వీరితో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు కూడా 1000 రూపాయలు పంపించడం జరిగింది. వారు కూడా ఆ యొక్క స్నేహితులని తలగజలాలు చెప్పేసి కోరుతున్నాం. ఇంకా ఎవరైనా కొద్దిసేపల తర్వాత अरे इतना गेलवन रा
తీసుకోవాలా అనే స్థానం బహుకరించినారు. కానీ కొంచెం క్రాస్ అనిపిస్తుంది లైన్ చేస్తుంది అట్లా పాప కూర్చుంటారు తీసుకుంటారు. ఈరోజు గురుపల్లి గ్రామంలో ఎల్లమ్మ కథ ఈ యొక్క కార్యక్రమానికి గూడూరు నుంచి మంత్రులు గారు, మంత్రులు గారు, అదేవిధంగా మాది మన ఊరు విలేజ్ సెక్రటరీ కృష్ణారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, నిఖిల్ గారు, పద్దయ్య గారు, వీరెడ్డి గారు, అశోక్ గారు, మరి గ్రామ పెద్దలు, మహిళా సోదరులు, యువకులు అందరికీ పేరు నాయక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కథ ఆ చిన్నతనంలో ఊర్లలో చాలా మంది ఈ భాగవతాలు, విధి నాటకాలు, ఈ కథలు, రాముడు ఎవరు, లక్ష్మణుడు ఎవరు, రాముడు ఎవరు, శివుడు ఎవరు అనేది అంతా కూడా తెలిసేది. అసలు ఫోన్ అనేది లేకుండా ట్రంకాలు ట్రంక్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్లో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు, అట్లా ఉండే. దాని తర్వాత రింగ్ ఫోన్ వచ్చింది, నంబర్ చెప్పాలి, అది లాంటిగా కొడితే అక్కడికి లాంటి తెచ్చి రేడియో వస్తుండే వివిధ భారతి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇలా పెట్టలేకుంటే ఆ దాన్ని ఎక్కడికి వస్తుందని చూస్తుంది. మరి అదేవిధంగా పెళ్లిళ్ళ గిట్ట కొన్ని రోజులు రేడియో, ఒక వాచ్, ఒక సైకిల్ కట్నం. ఇప్పుడు వాచ్లు మర్చిపోయారు, రేడియో మర్చిపోయారు, సైకిల్ మర్చిపోయారు, లక్షల మీద తులాల మీద వచ్చారు. అదైతే వచ్చింది సంతోషం. కానీ ఈ ఫోన్ వచ్చింది, ఆ ఫోన్లలో మొత్తం ఆడపిల్లలు అన్నది జరుగుతుంది, చిన్నపిల్లలు అన్నది జరుగుతుంది, చిన్న చిన్న పిల్లలు, 6 నెలల పిల్లలు అన్నది జరుగుతున్నారు. అయితే ఈ కథ అనేది మనం ఎట్లొచ్చినామో, మన సాంప్రదాయం ఏంది, మన ధర్మం ఏంది అనేది ఈ యొక్క కార్యక్రమం చూసి ఈ నుంచి
ఇంట్లో పని చేసుకొని తొందరగా తిరిగి కథలు మొత్తం రాత్రంతా ఏంటి మళ్ళీ ఒకరోజు సెలవు ఎక్కువ సెలవు అంటే మళ్ళా తెల్లారి మళ్ళా ఆడతాం మళ్ళా కూడుంది ఇవన్నీ కూడా మనకు మంచి మార్గంలో నడిపేయడానికి మన పిల్లలకు మంచి మార్గంలో నడిపేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పనికొస్తాయి కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకుంటూ ఉండాలి. ఈ టీవీలను చూసుకుంటా నానా రకాల ఫోన్లు కొన్నేమో మంచిగా చేస్తున్నాయి, చాలానేమో పాడు చేస్తున్నాయి. ఈ పూల మాట్లాడు పూల పిల్లలను చూడు, ఈ టీవీలను చూడు, టీవీలో చూస్తే మంచి కార్యక్రమాలు చూస్తే సంతోషం. మీరు ఏదైనా చూస్తే న్యూస్ చూస్తాం, ఇక మిగతా ఏం ఉండదు. లేకపోతే మంచిది ఏదైనా సినిమా ఉంటే చూస్తాం, వేరే ఏం ఉండదు టీవీలో. ఈ కార్యక్రమం ఈ గురుపల్లి ఈ యొక్క భజన ఈ ఆట కార్యక్రమం నేర్చుకొని ఈ యొక్క గురుపల్లి విలేజ్లో ఈరోజు ఈ ప్రారంభించడానికి ఇదంతా కూరుకున్నటువంటి మన ఈ యొక్క ఆట కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు మరి పంతులు గారికి మరి గ్రామ పెద్దలకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి కోరుతున్నాం. ఈ కార్యక్రమం గురించి చక్కటి ఉపన్యాసం ఇచ్చినటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
తండ్రి